సినిమా ప్రేమికులకు నమస్కారం. అన్ఐడెంటిఫైడ్ ఇది ఒక సౌదీ అరేబియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఇది 2025లో వచ్చింది. సౌదీ లేడీ డైరెక్టర్ అయిన హైఫా ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ జూలై 21న ప్రైమ్ వీడియోలో రెంటెడ్ తో అవైలబుల్ లోకి వచ్చింది. అది సౌదీ లాంగ్వేజ్ లో మాత్రమే. ఇప్పుడు ఆగస్టు 5వ తారీఖున ఈ మూవీకి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోని యాడ్ చేశారు. ఈ మూవీ ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఎమోషనల్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అన్ని కలిపి స్లో బర్న్ థ్రిల్లర్. మరి ఈ సినిమా మీ టైం కు విలువైనదేనా? మన రివ్యూలో చూద్దాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 40 minutes ఉంటుంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమా చాలా నెమ్మదిగా మొదలవుతుంది, కానీ కథలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు బయటపడే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథ, ఇన్వెస్టిగేషన్, ఎమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు అనే చెప్పొచ్చు. పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ క్రైమ్, డెడ్ బాడీ సీన్స్ ఉంటాయి. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, తన వ్యక్తిగత జీవితంలో పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్న ఒక మహిళకు ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పై ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో ఎడారిలో ఒక గుర్తు తెలియని యువతి మృతదేహం దొరుకుతుంది. ఆ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆమె స్వయంగా ఆ అమ్మాయి ఎవరు, ఎలా చనిపోయింది, అసలు హంతకుడు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలు పెడుతుంది. ఆ దర్యాప్తులో బయటపడే నిజాలే ఈ సినిమా మిగతా కథ. ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కొత్తగా అనిపించే మిస్టరీ కాన్సెప్ట్, హీరోయిన్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ భాగం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, క్లైమాక్స్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించవచ్చు, కమర్షియల్ థ్రిల్లర్ అనుకుని చూస్తే నిరాశ కలగొచ్చు. కమర్షియల్ థ్రిల్లర్ అనుకుని చూస్తే నిరాశ కలగొచ్చు. యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీకు స్లో బర్న్ మిస్టరీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ మూవీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కానీ ఫాస్ట్ ఫేజ్డ్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.